హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హరివిల్లు. ఈరోజు నేను సింపుల్‌గా వంకాయ పచ్చిపులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో, ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. సో, అలాగే చింతపండును కూడా మనం నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక కడాయిలో తాలింపు కోసం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, ఒక వెల్లుల్లి, అలాగే కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపు సిద్ధం చేసుకోవాలి. సో, ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వంకాయ మిశ్రమంలో గళ్ళుప్పు వేసుకొని, అలాగే ఒక వెల్లుల్లి కూడా వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని, ఇలా చూపిస్తున్న విధంగా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. అలాగే చింతపండు పులుసు కూడా వేసుకొని, మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ మిక్స్ చేసుకొని, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని, ముందుగా సిద్ధం చేసుకున్న తాలింపు వేసి కలుపుకుంటే వంకాయ పచ్చి పులుసు రెడీ. ముద్దపప్పుతో దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.